మాకైతే ఈ మాలో 3 బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగాయండి. ఒకటి, నా పాపకి ఫీడ్ ఇవ్వడానికి ఎటువంటి ఫీడింగ్ రూమ్ లేదు. రెండోది ఏంటంటే ట్రాలీస్ అయితే అస్సలు దొరకడం లేదండి. 15 to 20 మినిట్స్ వెతకగా అప్పుడు మా ఆయనకైతే ఒక ట్రాలీ అయితే దొరికింది. నెక్స్ట్ ఏంటంటే బిల్లింగ్ కౌంటర్ దగ్గర అయితే ½ an hour టైం పడుతుందండి. ఇక్కడ చిన్నపిల్లలు తల్లులకైతే చాలా ప్రాబ్లం అవుతుంది. హలో ఫ్రెండ్స్, మన నిజామాబాద్లో అయితే డిమార్ట్ ఓపెన్ అయింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి ఓపెన్ అయిందని తెలిసి కూడా మనం వెళ్ళకుండా ఉండలేము కదా. ఇప్పుడెప్పుడు వెళ్ళాలి అనేది చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఫైనల్లీ మా ఆయన్ని పట్టుకొచ్చేసానండి డిమార్ట్కి. చూడండి, ఇక్కడైతే మేము కార్ పార్క్ చేయడానికి వెళ్తున్నాము. ఎంత స్పేషియస్గా ఉందో ప్లేస్. ఇక్కడ పార్కింగ్ అయితే అస్సలు ప్రాబ్లం లేదండి. చాలా స్పేషియస్గా ఉందండి. పార్కింగ్ ప్లేస్ అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి మన వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి. అయితే ఇంకేంటంటే కొత్త మాల్ ఓపెన్ అయిందంటే అందరి చూపు ఒక దానిపైన ఉంటుంది. అదేంటంటే ఆఫర్స్. కొత్త మాల్ ఓపెన్ అయిందంటే అందరూ వచ్చేస్తుంటారు. అసలు ఫుల్ నిండిపోతుంది. ఏ షాప్ ఓపెన్ అయినా, మాల్స్, బట్టల షాప్స్ కానీ ఎక్కువ జనాలు ఉంటారు. ఎందుకంటే కొత్త మాల్ ఓపెన్ అయింది, కొత్త షాప్ ఓపెన్ అయింది అంటే అక్కడ ఆఫర్స్ పెడతారు అనేది అందరికీ తెలుసు. సో మేము కూడా వచ్చేసాం. అసలు ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి, ఇంకా అసలు బాగున్నాయా లేవా అనేది టోటల్ రివ్యూ ఈ వీడియోలో చెప్తానండి నేను. సో ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోని టోటల్ ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ట్రోలీస్ అయితే లోపల అవైలబుల్ లేవండి, బయట నుంచి తెచ్చుకోవాలి. మేము ఆల్రెడీ మాల్ లోపలికి వచ్చాకనే మాకు తెలిసింది ట్రోలీస్ అనేవి బయట నుంచి తీసుకురావాలని. సో విజయ్ ట్రోలీ కోసం అయితే వెళ్ళాడు. సో 10 minutes అయింది, 15 minutes అవుతుంది, ఇంకా విజయ్ రాలేదేంటబ్బా అని నేను చూస్తున్నాను. 15-20 minutes అయిన తర్వాత వచ్చాడండి. ఏమైంది ఇంత లేట్ అంటే అసలు దొరుకుతలేవు, లేనలేవు ట్రోలీస్. 10-15 నిమిషాలు వెతకగా ఒక్క ట్రోలీ దొరికింది. అది కూడా నేను తీసుకొస్తుండగా ఎవరు అడిగారు బ్రో ఇచ్చేయండి అని. ట్రోలీస్ కూడా దొరుకుతలేవంటే మీరే అర్థం చేసుకోండి జనాలు ఎంతలా వచ్చేసారో మాల్కి. మేమైతే ముందుగా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ అంతా రేషన్ సామాగ్రియే ఉందండి. సో ఫస్ట్ ఫ్లోర్లో అసలు ఏమేమి ఉన్నాయనేది చూడడానికి వెళ్తున్నాము. ఓన్లీ 1 floor ఉందండి, ఫస్ట్ ఫ్లోర్ అంతే. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడైతే ఈ ఎంట్రన్స్ వ్యూ అయితే చూస్తున్నానండి. 199, 299 ఇలా షర్ట్స్, జెంట్స్ షర్ట్స్, టీ షర్ట్స్, ఇంకా లేడీస్ వేర్వి 299, కుర్తీ టైప్స్, ఇలా అన్ని ఆఫర్లు అయితే ఉన్నాయండి. అంతా నేను అన్నీ చూశాను కానీ క్లాత్ అయితే అంత బాగాలేదు అని అయితే అనిపించింది. సో నేనైతే తీసుకోలేదు, ఎందుకంటే చాలా పతలా ఉంది క్లాత్. మా ఆయన కూడా షర్ట్స్, టీ షర్ట్స్, ఇది 149కే ఉందండి టీ షర్ట్. కానీ చాలా క్లాత్ పతలా అయితే ఉందండి, చాలా సన్నగా అయితే ఉంది. అంటే క్వాలిటీ కాస్త చీప్ అయితే అనిపించింది. అంటే మేము ఆల్రెడీ నిర్మల్ మాల్లో కూడా వెళ్ళాము, అంటే నిర్మల్ డిమార్ట్లో. అక్కడ బాగున్నాయి అన్నీ, ఇంకా స్పేషియస్గా కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే అసలు ఒక ట్రోలీ ఇంకో ట్రోలీ పక్క పక్కన వెళ్ళడానికి కూడా స్పేస్ లేకుండా, అంటే గజిబిజిగా అనిపించింది. మాకైతే అసలు ఏం అర్థం కాలేదు. అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది లోపల. మేబీ కొత్తగా షాప్ ఓపెన్ చేశారు కదా, అన్నీ కరెక్ట్ సెట్ చేయలేకపోయారు కావచ్చు. ఇంకా ఇక్కడ ఏంటంటే ఆ షాప్ మాల్కి సంబంధించిన వారు ఎవ్వరు కనిపిస్తలేదు. మనకి ఏదైనా కావాలంటే అడగడానికి అసలు ఎవ్వరూ లేరు. వెతకగా 5-10 minutes గల ఎవరో ఒకరు కనిపిస్తున్నారు. మేబీ కొత్తగా ఓపెన్ చేశారు కదా, మాల్ అంతా సెట్ అయ్యే వరకు కొంచెం కాస్త టైం పడుతుందేమో. ఎలా అంటే అక్కడ మెన్స్ టీ షర్ట్స్ అని బోర్డు ఉంది, కింద చూసేసరికి బ్లాంకెట్స్ ఉన్నాయి. ఇదేంటబ్బా అయితే ఉంది. సో ఒక చోటవి ఇంకో చోటవి మరి ఇంకో చోట ఐటమ్స్ కనిపిస్తున్నాయి. ఎక్కువ శాతం అయితే అంతే ఉందండి. అక్కడ పైన టీ షర్ట్స్ అని రాస్తున్నారు, కింద చూసేసరికి బ్లాంకెట్స్ ఉంటున్నాయి. అంటే ఎలా అంటే ఇప్పుడు మేబీ వచ్చిన కస్టమర్స్ కూడా కావచ్చు, ఐటమ్స్ ఒక చోట నుంచి ఇంకో చోట పెట్టడం జరుగుతుంది. అలా అయితే చాలా గజిబిజి అవుతుంది. సరిగా ఓన్లీ 399కే డబుల్ బెడ్షీట్ అయితే ఉందండి. క్లాత్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి. సో చూడండి, సేమ్ పూజ సామాగ్రి మేము నిర్మల్ డిమార్ట్లో కూడా చూసాము. అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది. సో మనం పూజ చేసుకోవడానికి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అన్ని బాటిల్స్, అంటే కిచెన్ ఐటమ్స్, బౌల్స్, తవాస్, కుక్కర్స్,
ప్రతి ఒక్క చిన్న ఐటమ్ నుండి మనకు కిచెన్ కి కావాల్సిన పెద్ద పెద్ద ఐటమ్ల వరకు అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయండి. ప్రైస్ విషయానికి వస్తే బయట షాప్స్ లో కంటే ఇక్కడైతే చాలా తక్కువగా ఉందండి. ఇంకేంటంటే నేను గమనించింది ఒకటి, బయట మనకి ఆన్లైన్ లో దొరికే ట్రెండీ ఐటమ్స్ షాప్స్ లో అయితే దొరుకుతలేవని నేను షాప్స్ లో సర్చ్ చేశాను, కానీ ఇక్కడైతే దొరికాయండి. చూడగానే నేనైతే అది నా ట్రాలీలో పెట్టేసుకున్నాను. చాలా బాగున్నాయండి. ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. ఇక్కడ మీరు ఒకసారి ఈ మాల్ ని విజిట్ అవ్వండి. ఇక్కడైతే చాలా ట్రెండీ ఐటమ్స్ ఉన్నాయండి. నేను ఎక్కడ ఏ మాల్లో చూడలేదు అంత ట్రెండీ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా చాలా తక్కువ ప్రైజెస్ కే ఉన్నాయండి. నాకైతే అది చాలా బాగా నచ్చింది. ఇంకా మనము ఆన్లైన్ లో ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ బాక్సెస్ పెట్టుకుంటాం కదా, అవైతే ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ లో అయితే ఉన్నాయండి. అంటే బయట ఆన్లైన్ ప్రైస్ తో పోలిస్తే ఇక్కడైతే చాలా తక్కువ ప్రైస్ ఉందండి. ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ ఏంటంటే మనం క్వాలిటీ చెక్ చేసి తీసుకోవచ్చు. ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే ఆ ప్రోడక్ట్ వచ్చాకనే మనకు క్వాలిటీ తెలుస్తుంది. మేమైతే ఇక్కడ ఎటువంటి క్లాత్స్ అయితే పర్చేస్ చేయలేదండి, ఎందుకంటే క్వాలిటీ అంతా బాగాలేదు అని అయితే మాకు అనిపించింది. సో ఇక్కడైతే చూడొచ్చు టీ షర్ట్స్, మెన్స్ వేర్ షర్ట్స్ అన్నీ ఉన్నాయి. చాలా తక్కువ ప్రైస్ కి ఉన్నాయండి. ఇవైతే లేడీస్ టీ షర్ట్స్ అండి. ఇక్కడికి ఆపోజిట్ ఉంది. సో చూడండి చాలా పతలా ఉంది క్లాత్ అయితే. సో డైలీ వేర్కి అయితే యూజ్ చేయవచ్చండి. ఇప్పుడు కాలేజ్ గర్ల్స్ ఇలా వాళ్ళకైతే చాలా సెట్ అవుతుంది. ఇంకా ఇక్కడ పంజాబ్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి, కాటన్వి. ఇంకా ఇక్కడ స్ప్రే బాటిల్స్ కూడా ఉన్నాయి. చూడండి బ్రష్ హోల్డర్. సో చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ప్రైస్ కూడా బెటరే ఉంది. ఇంకా మనము చెట్లు పెట్టుకోవడానికి పూల కుండీలు కూడా ఉన్నాయి. వచ్చేసామండి చిన్నపిల్లల ఐటమ్స్ దగ్గర. అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయండి పిల్లలకి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుందండి ఇక్కడ. ఇంకా మనకి ఆడుకునే వస్తువుల నుంచి పిల్లలకి కావాల్సిన నెసరీ ఐటమ్స్, వాటర్ తాగడానికి ఇప్పుడు ట్రెండీగా వస్తున్నాయి కదా అండి మనకి బాటిల్స్ చిన్నపిల్లలవి, అవి కూడా చాలా బాగున్నాయండి. మేము పర్చేస్ చేసాము వియా కోసము. మాకైతే ప్రైస్ 140 అలా పడ్డది. సో కార్డ్స్ అయితే ప్రీమియం క్వాలిటీ ఉందండి, చాలా బాగున్నాయి. ఇంకా డాల్స్, సాఫ్ట్ టాయ్స్ కూడా ఉన్నాయి. ఆ బొమ్మను చూస్తే అయితే చాలా భయం వేసింది. అమ్మో బొమ్మ లాగా అయితే ఫీలింగ్ వచ్చింది. సో తీసుకుని మళ్ళీ అక్కడే పెట్టేశాను. వియా ఇక్కడ చూసి ఏడుస్తుందో అని. ఇంకా ఇక్కడ పిల్లలకి స్నానం చేయించడానికి కావాల్సిన బాత్ టబ్, చైర్స్, బకెట్స్, ఇంకా నేను చెప్పాను కదా అండి చాలా ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి. ఇంకా బట్టలు ఆరబెట్టుకోవడానికి మనకు ఆన్లైన్ లో దొరికే క్లాత్ డ్రైయింగ్ స్టాండ్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉందండి. చూడండి మనము డెకరేషన్ కి యూజ్ చేసే ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా తక్కువ ప్రైస్ కూడా ఉన్నాయండి. సో ఇక్కడ ఫుట్ వేర్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ అంతా మీకు వీడియోలో కవర్ చేసేసాను. నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే వచ్చేసానండి. ఇక్కడ ఓన్లీ రేషన్ ఐటమ్స్ ఉన్నాయండి గ్రౌండ్ ఫ్లోర్ అంతా. ప్రైస్ కూడా మిగతా మాల్స్ కంటే తక్కువగానే పెట్టారు ఇక్కడ. సో ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా వీడియోను చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్.